ఇప్పుడు 2023లో మీరు గెలవలేదు, నేను పోటీ చేయలేదు. సరే మీరు పోటీ చేయలేదు, ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది, గోపీనాథ్ గెలిచిండు. అది మొన్న 2 ఏళ్ల క్రితం జరిగింది. అవునండి. సో వాళ్ళ పార్టీ అపోజిషన్ పార్టీలో ఉంది అండ్ ఆయన చనిపోయిండు. ఒక రకమైన సానుభూతి అంటే ఇవన్నీ వర్కౌట్ అయ్యి వాళ్ళు గెలవడానికి అవకాశం లేదంటారా? అదే అంటున్నా. డెవలప్మెంట్ గురించి ఆలోచన. సానుభూతి అంటే దేని గురించి ఓట్లేయాలి అంటే, సానుభూతి అంటే కాన్స్టిట్యున్సీని వాళ్ళకి అప్పచెప్తాము. నేను అనేది ఏంటంటే మన అభివృద్ధి ఇంపార్టెంట్, మన భవిష్యత్తు ఇంపార్టెంట్, పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం. సానుభూతి మీద వాళ్ళు పోవచ్చు. జనాలు చాలా తెలివిపరులు, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఈసారి అభివృద్ధికే మొగ్గు చూపుతారని నేను అనుకుంటున్నాను. సానుభూతి. మీ బలం ఏంటి? ప్రజలే నా బలం. ఓకే. రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ నా బలం. వారి సపోర్ట్ తోనే మనం ప్రజల్లోకి వెళ్తాం. వాళ్ళు పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు నా కాన్స్టిట్యున్సీలో, అవన్నీ కూడా నా బలం. మీ బలహీనతలని బీఆర్ఎస్ గట్టిగా సోషల్ మీడియాలో అక్కడిక్కడ బాగా ఫోకస్ చేస్తుంది. అవి నా బలహీనత కాదు, వాళ్ళ భయం అది. నవీన్ యాదవ్ 2014లో పోటీ చేసినప్పుడు 2వ ప్లేస్ వచ్చిన, అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ లో గెలిచినటువంటి వ్యక్తి. అప్పుడు నేను 2nd ప్లేస్ ఎంఐఎం పార్టీ నుండి వచ్చిన. నాకు గెలిచే అవకాశం ఉన్నప్పుడు నాకు టికెట్ బీఫామ్ రాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ 2018 అండ్ 2023లో. వాళ్ళకి నవీన్ యాదవ్ అంటే ఒక భయం. సో ఇప్పుడు వాళ్ళు నవీన్ యాదవ్కి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుంది అని చెప్పి అంతకు 2 రోజులు అంటే నిన్న నైట్ నాకు కన్ఫర్మ్ చేసినారు అధిష్టానం. అంతకు 2 days బిఫోర్ వాళ్ళన్నీ కూడా లేనిపోని ఆరోపణలు పెట్టడం, అవన్నీ నేను పెద్ద పట్టించుకోను. నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ నా ఫాలోవర్స్ని కానీ అనేక రకమైనటువంటి ఈ ఫాల్స్ కేసెస్ పెట్టి డ్యామేజ్ చేయాలి. మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయితే మొత్తం నియోజకవర్గం అంతా అల్లకల్లోలం అవుతుంది, ఆగమాగం అవుతుంది. వీళ్ళంతా రౌడీ షీటర్లు లేకపోతే ఇంకోటి రకరకాలుగా ప్రచారం చేసి ఇది చేస్తున్నారు కదా అన్న. 40 సంవత్సరాలుగా మేము పబ్లిక్ లో ఉన్నాం. 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో జనానికి తెలుసు. నవీన్ యాదవ్ ఒక చిన్న చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు లేవు, ఒకని బెదిరించిన దాఖలాలు లేవు, ఒక ఎవడన్నా గరీబోడు ఇల్లు కట్టుకుంటే ₹1 ఎక్స్టార్షన్ చేసిన దాఖలాలు లేవు. అటువంటి నైజం మాది కాదు. మేము పేదోడు ఇల్లు కట్టుకుంటున్నంటే వాళ్ళకి అండగా నిలబడే కుటుంబం మాది. ఓ సమస్య గరీబోళ్ళది ఉందంటే వాళ్ళ పరిష్కరించే విధంగా ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఎజెండానే మీ మీద అదే అలిగేషన్. నేనేమంటున్నా రగన్న, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి మీద అడిగితే దానికి ఓకే, కానీ క్యాండిడేట్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము, పర్సనల్గా టార్గెట్ చేయడము అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేస్తారో అది పోవాలి, కానీ వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా. వీఆర్ నాట్ మేమైతే ప్రజలకు ఒకటే, డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్రాంత పేదలందరూ కూడా ధైర్యంగా ఉండాలా, ఒక భరోసా కల్పించాలా అనేది నా మెయిన్ ఎజెండా. ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? నాకైతే ఇప్పుడు ఉన్న అనాలిసిస్ ప్రకారం ఒక 45,000 మెజారిటీ. 45,000? ఇది బై ఎలక్షన్ ఫైట్ చాలా హోరాహోరీగా ఉంటుంది, ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉంటుంది. అట్లా ఏముండకపోవచ్చు. జరిగే ఇంకా చూస్తారు కదా, ఇంకో 15-20 days జరిగే ప్రచారాలు కానీ ఇవన్నీ. నేను అనుకోవడం అయితే 40,000-45,000 లీడ్ అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. సో ఫైనాన్షియల్ గా కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అండ్ నవీన్ యాదవ్ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్. సో ఎలక్షన్ లో బాగా ఖర్చు పెడతారు. మేమే ఖర్చు పెట్టాం. 20 lakhs అది ఎలక్షన్ బడ్జెట్ వరకు, అంతేనా? దాంతో లోపే ఏమన్నా 20 లక్షలు ఏమన్నా అట్లా ఉంటుంది. అంతకని అది సర్పంచ్ కూడా సాధ్యం కాదు అది.